హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు బిర్యానీ చేస్తున్నా. ఎలా చేయాలో చూపిస్తా. ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకొని కట్ చేసుకుని ఆనియన్ డీప్ ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పక్కకు పెట్టుకుందాం. ఇక్కడ ఉన్న సామాన్లన్నీ రెడీ పెట్టుకుందాము. ఈవెన్ బియ్యం కూడా బాస్మతి బియ్యంని మంచిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. సో ఇప్పుడు మసాలాలు ఏమేమి వేయాలో డైరెక్ట్గా మనం చికెన్లో యాడ్ చేసేటప్పుడే చూసేద్దాం. ఓకేనా? చాలా చికెన్లో యాడ్ చేసుకోవడానికి అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. ఇంట్లో చేసిన మసాలా గరం మసాలా వేసుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది. చికెన్ మసాలా, షాహీ బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, బగారాకు, పట్టా, ఇలాచి, సో ఇప్పుడు మనం మొత్తం మిక్స్ చేసుకుందాం. పెరుగు వేయకముందే ఇవంతా మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం సేపటి తర్వాత ఒక 10-20 మినిట్స్ తర్వాత కర్డ్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం బాస్మతి రైస్ తీసుకొని ఫస్ట్ దాన్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని ఒక 2 hours అన్నా, అట్లీస్ట్ 1.5 hour అన్నా నానబెట్టుకుంటే మంచిగా ఎదుగుతుంది బియ్యం. చికెన్ మొత్తం మసాలా పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక 10 minutes పక్కకు పెట్టేసుకున్నా. దాని తర్వాత పెరుగు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 1 hour దాకా పక్కకు పెట్టేసుకోవాలి. ఈవెన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. నేను ఇక్కడ గులాబీ రెక్కల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నా. రైస్ని కుక్ చేసుకోవాలి కదా ఆఫ్టర్ 1 hour. సో ఇప్పుడు వాటర్ పెట్టుకొని దాంట్లో ఉప్పు, పచ్చిమిర్చి, గరం మసాలా, సాజీరా, పట్టా, బగారాకు, ఇలాచి ఇవి వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా బాయిల్ అయ్యేదాకా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత అది బాయిల్ అవుతున్న టైంలో బాస్మతి బియ్యం కడిగిన బియ్యంని అందులో వేయాలి. వాటర్ మంచిగా బాయిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం బాస్మతి బియ్యం వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ మెయిన్ ప్రాసెస్ చూసుకుందాం. ఒక బౌల్లో మంచిగా ఆయిల్ పోసుకొని మ్యాగ్నేట్ చేసిన చికెన్ మొత్తం వేసి ఒక లేయర్ లాగా పెట్టేసుకుందాం. అక్కడ 90% అయిన బియ్యంని పక్కకు ఉడుకుతున్నప్పుడు ఇది సిమిలర్ ప్రాసెస్గా జరుగుతుండాలి. యాక్చువల్గా ఇదంతా బిర్యానీ ఇంకా రైస్ కూడా చికెన్ వేసి మొత్తం ఒక లేయర్ లాగా చేసుకున్న తర్వాత 90% ఏదైతే ఉడికిందో రైస్ అది మొత్తం లేయర్గా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని మీద వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసుకొని మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే మిల్క్లో లేకపోతే లెమన్లో వేసుకొని రైస్ మీద ఒక రౌండ్ లాగా వేసుకోండి. అండ్ మీ ప్యూర్ గీని మంచిగా ఒక చుట్టూరుగా ఎంత కావాలో అంత వేసుకోండి. ఇక్కడ నేను బాయిల్డ్ ఎగ్స్ని కొంచెం లైట్గా రోస్ట్ చేసి బిర్యానీ మీద పెట్టేసుకుంటున్నా. అది అయ్యేంతలోపు ఇది కూడా అయిపోతుంది కదా, ఒక సైడ్ డిష్ లాగానే. ఇప్పుడు బిర్యానీ ఒక 20-25 minutesలో రెడీ అయిపోతుంది. మంచిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసుకోండి. నేను ప్లేట్లో బిర్యానీ సర్వ్ చేసుకొని ప్రాన్స్ ఫ్రై తోటి బిర్యానీ ఎంజాయ్ చేసుకుంటూ తినేసాను. యూ టు ఎంజాయ్. బాయ్.